గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో ఎక్సెల్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సపోజ్ సీరియల్ నెంబర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, టోటల్, యావరేజ్, మాక్సిమం, మినిమం. లెంత్. సో ఇప్పుడు వీటిలన్నిటికి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మీరు నేర్చుకున్నారు. సీరియల్ నెంబర్ అవి ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలంటే 1 2 ఇచ్చి ఆటోమేటిక్గా డ్రాగ్ చేస్తే ఏమవుతుంది, సో మిగతా అన్నిట్లు కూడా ఆటోమేటిక్గా ఫామ్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా కలర్ మారుస్తున్నాను నేను. అలా ఫస్ట్ నేమ్ ఉంది. ఫస్ట్ నేమ్ ఏ సురేష్ అని ఇచ్చా. ఇలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్లు అన్నీ ఇచ్చుకోవచ్చు. సో లాస్ట్లో అది దానివల్ల ఏంటి యూజ్ తర్వాత చూద్దాం. అలా ఇప్పుడు మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్ మార్క్స్ 55, సైన్స్ ఏమో 34, సోషల్ ఏమో 23. ఇలా మార్క్స్ అనేవి నేను ఇచ్చాను. ఇప్పుడు టోటల్ కావాలి. ఓకేనా? టోటల్ అనేది ఎలా 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 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్కి ఫార్ములా రాయాలంటే డట్ ఈజీ. సో మనం ఇప్పుడు ఏంటేంటి టోటల్ చేద్దాం అనుకున్నాం అది ముందు మైండ్లో చూసుకోండి. ఏవేవి టోటల్ చేద్దాం అనుకున్నాం? 55, 34, 23 చేస్తే వచ్చేదే టోటల్. సో ఇప్పుడు 55 అనేది ఎక్కడుందో చూడండి ఒకసారి. సెల్ అడ్రస్ అంతా D2. ఇక్కడ చూడండి ఎల్లో కలర్లో హైలైట్ అయితే D2. 34 ఎక్కడుంది? E2. 23 ఎక్కడుంది? F2. అంటే D2లో ఉన్నది, E2లో ఉన్నది, F2లో ఉన్నది కలిపి టోటల్ అవ్వాలి. సో దీనికి రెండు ఫార్ములాస్ ఉంటాయి, డైరెక్ట్గా ఫార్మ్ చేయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు D2. చూడండి అక్కడ బ్లూ కలర్లో హైలైట్ అయింది, ప్లస్ E2. అదే కదా, E2 ప్లస్ F2. ఆ మూడే కదా మన టోటల్ అవ్వాలి. సో 3 ఇచ్చి అంత చేశాను. చూడండి 112 అనేది వచ్చింది, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింది. సో వీటికి కూడా కలర్ చేంజ్ చేస్తున్నాను టోటల్కి. ఇది టోటల్. ఓకేనా? సో 112 వచ్చింది. సో ఎలా రాసాం ఫార్ములా? D 55 ఎక్కడ ఉంది? D అనే కాలంలో 2 సెకండ్ రోలో ఉంది. 34 ఎక్కడ ఉంది? E అనే కాలంలో సెకండ్ రోలో ఉంది. 23 ఎక్కడ ఉంది? F అనే కాలంలో సెకండ్ రోలో ఉంది. కాబట్టి D2 ప్లస్ E2 ప్లస్ F2 చేసాం. ఎక్కడ? G2 దగ్గర పెట్టి, G2 దగ్గర కర్సర్ పెట్టి ఈజ్ ఈక్వల్ టు D2 ప్లస్ E2 ప్లస్ F2 చేసాం. ఒకరికి రాసాం కదా, మిగతా జస్ట్ డ్రాగ్ చేసాడమే. జీరోస్ వచ్చాయి ఎందుకంటే మనం వాల్యూస్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు వాల్యూస్ ఇస్తున్నాను చూడండి. వాల్యూస్ ఇవ్వగానే అక్కడ చేంజ్ అవుతాయి చూడండి. అవుతుందా? ఇన్ కేస్ మీరు తర్వాత మార్చారు అనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ చేంజ్ అయిపోద్ది. 2 4 2 + 2 4 + 4 8. ఓకేనా? సో అది ఒకటి ఫార్ములా ఎలా రాయొచ్చు. ఏంటి రాసాం? ఈజ్ ఈక్వల్ టు D2 ప్లస్ E2 ప్లస్ F2.
అయితే ఇలాంటి ఫార్ములా రాసినప్పుడు ఏమవుతుందంటే ఒకటి ఉంటే పర్లేదు. ఎక్కువ ఉన్నాయనుకోండి, ఐ మీన్ ఒక 100 వరకు కాలమ్స్ ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ ఫార్ములా D2+E2+F2+G2+H అని రాయడం కష్టం కదా! సో, దానికి వేరే ఫార్ములా ఉంది. సో, దానికి వేరే ఫార్ములా ఎలా రాయొచ్చంటే సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. SUM టోటల్ కోసం. ఓకేనా? సమ్ అని రాసి ఫస్ట్ వన్ ఎక్కడుందో చూడండి. మ్యాథ్స్‌లో ఉన్నది టోటల్ అవ్వాలి. అంటే ఇది ఎక్కడుంది 55 D2లో ఉంది. కాబట్టి D2 కాలమ్ అంటే ఈస్ట్ పెట్టాలి. ఫస్ట్ వన్ ఈస్ట్ లాస్ట్ వన్. ఎక్కడి వరకు అవ్వాలో లాస్ట్ వన్ ఇవ్వాలి. లాస్ట్ వన్ ఎక్కడి వరకు 23 వరకు అవ్వాలి. అంటే సోషల్ వరకు అవ్వాలి. అంటే మధ్యలో ఎన్ని ఉన్నా సరే ఆటోమేటిక్‌గా తీసేసుకుంటది. కాబట్టి లాస్ట్ వన్ ఇచ్చాను. D2:F2 ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. అదే సేమ్ వచ్చిందా? ఇది సమ్ ఫార్ములా అన్నమాట. సమ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈస్టు లాస్ట్ వన్. ఐ మీన్ ఫస్ట్ కాలమ్ ఎక్కడైతే సెల్ ఉందో ఆ సెల్ ఈస్టు లాస్ట్ సెల్ ఎక్కడ వరకు కావాలనుకుంటే లైన్ లో అది లాస్ట్ ఇవ్వాలి. ఓకేనా? సో అది సమ్ కి ఫార్ములా. జస్ట్ డ్రాగ్ చేసేయండి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. 23, 44. ఓకేనా? సో ఇది టోటల్ కి ఫార్ములా అన్నమాట. మరి యావరేజ్ ఎలా రాయాలి? యావరేజ్ కావాలనుకుంటే సేమ్ యావరేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ పర్సెంటేజ్. సో పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈజ్ ఈక్వల్ టు ఏవిజి ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు AVERAGE. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఎక్కడ D2 ఈస్టు F2. సో యావరేజ్ ఎంత వచ్చిందో చూడండి, 37% వచ్చింది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఈస్టు లాస్ట్ వన్. అలాగే మినిమం కావాలి. యావరేజ్ అంటే పర్సంటేజ్. డౌట్ రావచ్చు, అది పర్సంటేజ్ కరెక్టా కాదా, 37% కరెక్టా కాదా అనేది మనకు డౌట్ రావచ్చు. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి, అన్ని 99 ఇస్తాను, 99% వస్తుందో లేదో చెక్ చేద్దాం. వచ్చిందా? ఓకేనా? సో యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ పర్సంటేజ్. సో నెక్స్ట్ మనకు కావాల్సింది మినిమం మార్క్స్. అంటే ఇందులో అవుట్ ఆఫ్ అన్నిట్లో మినిమం మార్క్స్ ఎంత వచ్చిందో కావాలి. మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో. సపోజ్ ఇది 3 వచ్చింది అనుకోండి. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు MIN. మినిమం ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ ఫస్ట్ వన్ అంటే అక్కడ D2 ఈస్టు F2. D2 నుంచి F2 వరకు మినిమం మార్క్స్ ఎవరికి వచ్చా కావాలి, ఎంత వచ్చిందో కావాలి. సో మినిమం ఎంత వచ్చింది? 3 ఇస్ ద లీయెస్ట్ మార్క్స్ అనమాట. ఓకేనా? 3 ఇస్ ద లీయెస్ట్. మాక్సిమం కదా, మాక్సిమంకి అయితే ఈజ్ ఈక్వల్ టు MAX. మాక్సిమం అంటే హైయెస్ట్ మార్క్స్ అనమాట. D2 ఈస్టు F2. D2 నుంచి F2 వరకు, ఐ మీన్ మ్యాథ్స్ నుంచి సోషల్ వరకు హైయెస్ట్ మార్క్స్ 8 వచ్చా కావాలి. ఎంత వచ్చింది? 99 వచ్చాయి. సపోజ్ ఇది 89 ఇచ్చాను. యావరేజ్ మారింది. మాక్సిమం అనేది 99లో ఉంది కదా. సో మాక్సిమం ఏమో 92 ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఎటు వచ్చాయి అక్కడ 92. టోటల్ మారుతుంది, యావరేజ్ మారుతుంది, మాక్సిమం మారుతుంది. అలా మినిమం తక్కువ మార్క్స్ ఏది వచ్చిందో కావాలి. అంటే ఎటు రాస్తారు? ఈజ్ ఈక్వల్ టు MIN మినిమంకి ఆఫ్ D2 ఈస్టు F2. ఓకేనా? D2 నుంచి F2 వరకు అంటే మ్యాథ్స్ నుంచి సోషల్ వరకు మినిమం మార్క్స్ ఎంత వచ్చాయో కావాలి. ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఓకేనా? జస్ట్ ఒకటి వచ్చిన తర్వాత డ్రాగ్ చేసేయండి, ఆటోమేటిక్గా అన్నిటికీ ఫామ్ అయిపోతుంది. లెంత్. సో మనం ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చాం, ఎన్ని లెటర్స్ ఇచ్చామో లెంత్ కావాలనుకున్నాం. అంటే సురేష్ అని ఇచ్చాం, ఎన్ని లెటర్స్? 6 లెటర్స్. నరేష్ అని రాసాం. మనకి లెటర్స్ యొక్క లెంత్ కావాలనుకోండి, ఎంత ఇచ్చాము దాని ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు LEN లెంత్ ఆఫ్ C2. C2లో కదా లాస్ట్ నేమ్ ఉంది, ఎంత ఉందో లెంత్ కావాలనుకున్నాం. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి, కౌంట్ చేయండి ఎంత వచ్చాయో. SUR అంటే 3 లెటర్స్, ESH అంటే 6, టోటల్గా 6 లెటర్స్. ఓకేనా? గోపి అంటే 4 లెటర్స్ రావాలి. చూడండి వచ్చేయలేదు. ఓకేనా?
సాయి అని మార్చాను. సాయి అని ఎన్ని లెటర్స్? 3 లెటర్స్. ఇలా లెంత్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు LEN లెంత్ అని రాయాలి ఆఫ్ కాలం. ఏ కాలంకి? సి అనే కాలంలో C2లో. ఓకేనా? C2లో సురేష్ ఉంది, C3లో గోపి ఉంది, అంటే C2 C3 C4 C5. ఓకేనా? ఒకటి రాసి మిగతాన్ని కూడా డ్రాగ్ చేసేయడం. నెక్స్ట్ కాన్కాటినేట్. కాన్కాటినేట్ అనేది ఎందుకు యూస్ చేస్తా అంటే 2 or 3 సెల్స్ని కంబైన్ చేయడానికి కాన్కాటినేట్ అనేది యూస్ చేస్తాం. 2 or 3 సెల్స్ని కంబైన్ చేయడానికి, అంటే కాన్కాటినేట్ ఈజ్ నథింగ్ బట్ కంబైనింగ్ అన్నమాట. ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ నేమ్ ఉంది, సురేష్ అనేది లాస్ట్ నేమ్ ఉంది. ఏ సురేష్ అని ఒకే దగ్గర కావాలనుకోండి. సో అలాంటప్పుడు కాన్కాటినేట్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో అలాంటప్పుడు ఫార్ములా ఎలా రాస్తారంటే ఈజ్ ఈక్వల్ టు కాన్కాటినేట్ ఆఫ్ ఏ కాలం కలపాలి చూడండి. ఫస్ట్ కాలం ఏ అంటే B2లో ఉంది, B2 కామా సురేష్ ఎక్కడ ఉంది? C2లో ఉంది, C2 B2 కామా C2. ఎంటర్ కొట్టండి, చూడండి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఏ సురేష్ అని వచ్చిందా? జస్ట్ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేశాను. ఎస్ గోపి, డి హరీష్, జే సాయి. సో కాన్కాటినేట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే 2 or more కాలమ్స్ని ఒకే దగ్గర కంబైన్ చేసి కావాలనుకోండి. అలాంటి సిచ్యువేషన్లో ఏంటి యూస్ చేస్తాం అంటే కాన్కాటినేట్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇవి ఒక స్టూడెంట్ టేబుల్ తయారు చేయాలంటే. సో ఇందులో రిజల్ట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, అంటే పాస్ ఆఫ్ ఫెయిల్ అనేది కూడా అది కూడా రిజల్ట్ రాయొచ్చు. అది నెక్స్ట్ సెషన్లో నేను చెప్తాను. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏ ఫార్ములాస్ రాసాం? సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఫస్ట్ వన్ ఈస్ టు లాస్ట్ వన్. ఓకేనా? ఫస్ట్ సెల్ అడ్రస్ ఈస్ టు లాస్ట్ వన్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ఫస్ట్ సెల్ ఈస్ టు లాస్ట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం, అంటే ఏంటి? MAX, మాక్సిమం ఆఫ్ ఫస్ట్ ఈస్ టు లాస్ట్. మినిమంకి ఏం ఫార్ములా యూస్ చేసాం? ఈజ్ ఈక్వల్ టు MAN ఆఫ్ ఫస్ట్ వన్ ఈస్ టు లాస్ట్ వన్. లెంత్ కావాలంటే ఏంటి రాసాం? ఈజ్ ఈక్వల్ టు LEN లెన్ ఆఫ్ సెల్ అడ్రస్ ఈజ్ ఈక్వల్ టు కాన్కాటినేట్ CONCATE కాన్కాటినేట్ ఆఫ్ సెల్ 1 కామా సెల్ 2 ఎక్సెట్రా. సెల్ అడ్రస్ 1 కామా సెల్ అడ్రస్ 2 ఎక్సెట్రా. సో ఇది కాన్కాటినేట్. సో సమ్ము, యావరేజ్, టోటల్ అనమాట. సమ్ అంటే యావరేజ్, మాక్సిమం, మినిమం, లెంత్, కాన్కాటినేట్. ఓకేనా? సో ఇవి మన ఫార్ములాస్ అన్నమాట. సో సమ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? టోటల్ చేయడానికి. యావరేజ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి. మాక్సిమం అంటే ఉన్న దాంట్లో హైయెస్ట్ ఏది కావాలో దానికి మాక్సిమం. లీయెస్ట్ ఏది కావాలంటే మినిమం. లెంత్ కావాలంటే టెక్స్ట్ యొక్క లెంత్ ఎంత ఉందో కావాలనుకుంటే లెంత్. కాన్కాటినేట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? టు కంబైన్ 2 or more రోస్ సెల్స్ అన్నమాట. సో అలా కంబైన్ చేయడానికి కాన్కాటినేట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో దీని మీద అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయండి.